98% ఆఫ్ బ్యాక్ పెయిన్ దానికి సర్జరీతో పనే లేదు అసలు. చాలా మటుకు బ్యాక్లో పెయిన్ వచ్చిందంటే మసిల్ పట్టేసి ఉంటుంది. దాన్ని సింపుల్ మెడికల్ మేనేజ్మెంట్ తోటి లేక కొద్దిగా ఎక్సర్సైజెస్ తోటి దాన్ని సర్దుకోవచ్చు. యంగ్ పీపుల్లో కొంత ఇంజురీస్ అవి అయినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని నొప్పులు అవి రావటం సహజం. సో ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా డాక్టర్ తోటి చూపించుకున్నప్పుడు ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంఆర్ఐ స్కాన్స్ కాకుండా ఎక్స్రే సిటీ స్కాన్స్ కాకుండా ఇప్పుడు స్పైనల్ అనాలిసిస్ అనేది చేస్తాం మన దగ్గర. ఈ స్పైనల్ అనాలిసిస్లో మీకు ఎక్కడ మసిల్ పట్టేసింది అది తెలిస్తే దానికి మల్టీ ఇంపల్స్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ద్వారా ఆ మసిల్ రిలీజ్ చేయొచ్చు. లేదా డిస్క్ ప్రాబ్లం వచ్చింది, డిస్క్కి ట్రీట్మెంట్ చేసుకుంటాము. నర్వ్కి ప్రాబ్లం వచ్చింది, నర్వ్కి ఇంజెక్షన్స్ చేసుకుంటాము. ఇవన్నీ చేయటం వలన మనం ఆ బ్యాక్ పెయిన్ యొక్క సోర్స్ని చాలా వరకు కంట్రోల్ చేసేస్తాం. ఇవన్నీ దాటిన తర్వాత కూడా మీకు డిస్క్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి చాలా పెద్దగా ఈ కాల్లో వీక్నెస్ వచ్చేసి చచ్చుబడే పరిస్థితి వచ్చింది, అప్పుడు మాత్రమే సర్జరీకి అవసరం పడుతుంది. ఇవి చాలా అరుదైన కేసులు కాబట్టి త్వరపడి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు పడదు.